సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఇప్పటిదాకా మేకలు తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తాం. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరములు చెప్పింది వినాలి. నువ్వు మా వెలుగిస్తున్న మావయ్యవు కదూ. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. ఇది క్రూరముఖాలు తిరిగే చెట్టు. ఆంది వచ్చేసింది. ఏమరా గుల్ఫామ్, ఏం గురాయిని చూస్తున్నావు? భయపెట్టినగా ఓహో, చాలా మందిని చూసినాంలే బిడ్డ. ఏం మునిమాణిక్యం చూసినావా? మనం గురాయిని చూస్తుంటే బిడ్డ మన లెక్క తెలియదు. ఆహా, వినాలి, వీరమ్మలు మాట చెప్తే వినాలి. అబనా సుబనా మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. ఉత్తది కాదు మాట తత్తర పడక, చిత్తములోన చిన్న ఉద్దికుండాలి. మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. ఈత మాను ఇల్లు కాదు, తాటి మాను తావు కాదు. ఈత మాను ఇల్లు కాదు, తాటి మాను తావు కాదు. తగిలినోడు మొగుడు కాదు, తగరము బంగారు కాదు. అందుకే మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. ఆకులేని అడవిలోన అరే మేకలన్నీ మేయవచ్చు. సద్దులేని కోనలోన కొండ చర్య కూలవచ్చు. మాట దాటిపోతే, మర్మము తెలియకపోతే, మాట దాటిపోతే మర్మము తెలియకపోతే, పొగరుపోతూ తగురుపోయి కొండను తాకినట్టు.
అందుకే మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి.